మొన్నటి వరకు పార్టీలో ఆయన ఎంత చెప్తే అంత. జిల్లా రాజకీయాల్లో సింగిల్ హ్యాండ్ గణేష్లా చక్రం తిప్పేవారు. పార్టీకి అధినాయకుడికి వీర విధేయుడు. 5 ఏళ్ల పోరాటం తర్వాత తీరా పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ ఫైర్ బ్రాండ్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ఎందరికో పదవులు ఇప్పించిన ఆ నేత ఇప్పుడు తనకే ఎమ్మెల్సీ పదవి దక్కుతుందో లేదోనని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఆ మాజీ మంత్రికి మళ్ళీ పూర్వ వైభవం దక్కబోతుందా? ఎమ్మెల్సీ రేసులో ఆయన ఎంత దూరంలో ఉన్నారు? ఎందుకు ఎవరా నేత? ఏంటా కహాని? లెట్స్ వాచ్ ది స్టోరీ. మొన్నటి వరకు ఒంటి చేత్తో జిల్లా రాజకీయాలు నడిపించిన ట్రాక్ రికార్డ్ మాజీ మంత్రి దేవినేని ఉమాది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేతకు ఏమాత్రం తీసిపోని విధంగా పోరాడారు. ఒకప్పుడు కృష్ణా జిల్లా టీడీపీలో ఆయన గీసిన గీతను దాటడానికి కూడా ఏ నాయకుడు సాహసించేవారు కాదు. కానీ కళ్ల ముందే ఆయన రాజకీయ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా దక్కని పరిస్థితి. పార్టీ అధికారంలోకి వచ్చాకైనా ప్రాధాన్యత దక్కిందా అంటే అది లేదు. మంత్రి పదవి అటుంచితే చివరికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నారు దేవినేని ఉమా. సోదరుడు దేవినేని రమణ అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దేవినేని ఉమా టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగి తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే దేవినేని ఉమా, ఉమా అంటే తెలుగుదేశం పార్టీ అనే స్థాయిలో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. 2014 టీడీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ మినిస్టర్ గా పోలవరం పనులను పరుగులు పెట్టించారు. అంతటి కీలక పోస్టును దక్కించుకున్నారు అంటే తన పనితనంపై చంద్రబాబుకు ఉన్న నమ్మకమే. అయితే ఓడలు బండ్లు ఓడలైనట్లు ఉమా రాజకీయ ప్రభావం తగ్గిపోయింది. జిల్లా రాజకీయాలను, పార్టీ వ్యవహారాలను తన కనుసైగతో చక్కబెట్టిన ఉమాకు ఇప్పుడు ఓ పదవి అంటూ లేకుండా పోయింది. గత 5 ఏళ్లలో పార్టీలో జరిగిన పరిణామాలు పొలిటికల్ గా ఆయనను డ్యామేజ్ చేసేయన్న టాక్ ఉంది. 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేశారు దేవినేని ఉమా. కృష్ణా జిల్లాకు చెందిన ప్రత్యర్థి వైసీపీ ముఖ్య నేతలతో ఢీ అంటే ఢీ అని తలపడ్డారు. ఎన్నోసార్లు హౌస్ అరెస్టులు కూడా అయ్యారు. అయినప్పటికీ కృష్ణా జిల్లా టీడీపీలో దేవినేని ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గిపోయింది. మొన్నటి ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో ఉమాను కాదని వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు టికెట్ కట్టబెట్టారు. దేవినేని ఉమాకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది. దాంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి వసంత కృష్ణప్రసాద్ గెలుపు కోసం పనిచేశారాయన. అయితే టీడీపీ పవర్లోకి వచ్చాక ఉమాకు మంచి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతూ వస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ కూడా దేవినేని ఉమా పట్ల సానుకూలంగానే ఉన్నారట. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులొచ్చినా అధినేత మాట జవదాటని నాయకుడిగా, పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసిన నేతగా దేవినేనికి ఉన్న గుర్తింపే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని తెచ్చిపెడుతుందని టీడీపీలో చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత హామీ మేరకు రాబోయే రోజుల్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో ఆయనకు చోటు దక్కకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చే నాయకుడు ఉమా అని ద్వితీయ శ్రేణి లీడర్లు చెబుతున్నారు. త్వరలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమంటూ చర్చించుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మైలవరంలో కూడా ఉమా లేని లోటు కనిపిస్తోందని ఆయన అనుచరులు అంటున్నారు. గతంలో గొల్లపూడి ఆఫీసులో నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా నిమిషాల్లో వాలిపోయేవారట ఉమా. అదే చనువుతో ఇప్పుడు కూడా వివిధ పనుల కోసం, సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు, ప్రజలు దేవినేని నివాసానికి వెళుతున్నప్పటికీ ఆయన సున్నితంగా ఎమ్మెల్యేతో పని చేయించుకోవాలంటూ చెబుతున్నారు. గతంలో లాగా అన్ని వ్యవహారాలను తన మీద వేసుకోకుండా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి స్పందిస్తున్నారని చెబుతున్నారు దేవినేని అనుచరులు. నియోజకవర్గంలో జరిగే పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో అనవసర జోక్యంతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో వర్గపోరుకు తావు లేకుండా జాగ్రత్త పడుతున్నారట. దీంతో గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవినేని ఉమాను తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులంతా ఇప్పుడు ఆయన పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారట. ఏది ఏమైనా సీనియర్ నేతల తీరే వేరు అంటూ దేవినేని ఉమాను తెగ పొగిడేస్తున్నారట లీడర్లు. వచ్చే ఏడాది మార్చి తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఆయనకు బెర్త్ ఖాయమని చర్చించుకుంటున్నారు.